కేఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్ అండ్ హార్లిక్స్. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సువర్ణ గారు మెయిల్ చేశారు రాజు గారు వైజాగ్ నుంచి. ఓకే. బెండకాయ ఇంకా సోయా కాంబినేషన్ లో ఏదైనా వెరైటీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో బెండకాయ సోయా. సోయా అంటే ఇక్కడ మనము మీల్ మేకరే తీసుకోవాలి కదా? అంటే కొంచెం పెద్ద ముక్కలు కాకుండా గ్రాన్యూల్స్ తీసుకుందామండి. చిన్న చిన్నగా వస్తాయి కదా. సో అలాగే బెండి కూడా ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి డీప్ ఫ్రై చేసుకుంటే ఏంటంటే కొంచెం మనకి ఆ జిగురు అనేది ఉండదు. ఫ్రై టైప్ లో చేస్తారు. ఫ్రై టైప్ లో. ఓకే, ఎందుకంటే మనకి గ్రాన్యూల్స్ కదా, గ్రాన్యూల్స్ కి కొంచెం ఈ బెండకాయ మనకి అలా జిగురు ఉంది అనుకోండి ముద్దలా వచ్చేస్తుంది. యాక్చువల్గా రెండింటి కాంబినేషన్ కూడా అంటే కొంచెం వెరైటీ కాంబినేషన్ ఎక్కువ మనం చేసుకోం అసలు. కాబట్టి కొంచెం అలా మెథడ్ అనేది కొంచెం మనం కుకింగ్ మెథడ్ కొంచెం చేంజ్ చేసుకుంటే వీటితో కూడా మన కాంబినేషన్స్ లో మంచి టేస్టీ ఐటమ్స్ చేసుకోవచ్చు. సో అయితే ఫ్రై చేస్తారా మీరు? అవునండి. ఓకే ఓకే, మరి బెండి సోయా ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బెండి సోయా ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు ½ కిలో, సోయా గ్రాన్యూల్స్ 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ బెండకాయలు ఇలా మనం చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. సో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి మనకు తొందరగా వేగిపోతాయి. సో అలాగే ఇక్కడ డీప్ ఫ్రైకి నూనె వేడి పెట్టేసుకుందాం. అలాగే సోయా గ్రాన్యూల్స్ కొంచెం నీళ్ళలో నానబెట్టి పెట్టేసుకోవాలి. సో మనకు కొంచెం సాఫ్ట్గా అవుతాయి. ఓకే, సో ఇలా ఇంకొంచెం పెద్ద సైజులో ఉండాలనుకుంటే సోయా మామూలుగా మనకు మీల్ మేకర్ లోనే కొంచెం చిన్న చిన్న సైజు కూడా దొరుకుతున్నాయి, అంటే బఠానీ సైజ్ లో. సో అలాంటివి అయినా మనం వాడుకోవచ్చు ఒకవేళ అందుబాటులో ఉంటాయి. ఓకే, చిన్న చిన్నగా నూరుగా స్టార్ట్ అవుతుంది కదండి. సో తొందరగా అవుతుంది మనకి. మామూలుగా కర్రీలా చేసుకుని అంటే మనం గ్రేవీలా చేసుకుంటే ఏంటంటే మనం కొంచెం టొమాటో బేస్ తీసుకొని కూడా వీటితో ఈ కాంబినేషన్ లో చేసుకోవచ్చు. సో అప్పుడు కొంచెం జిగురు రాకుండా ఉండాలంటే ఇదివరకు కూడా చెప్పాం. సో ఆయిల్ లేకుండా మనం ఈ బెండకాయ ముక్కలను కొంచెం అలా వేయించేసుకుంటే కొంచెం జిగురు తగ్గేసి మనకు కర్రీ మనకు నీట్ గా వస్తుంది. సో ఈ బాగా అంటే మనకి డ్రై రోస్ట్ లాగా అయిపోవాలన్నమాట. అవునండి. సో కొంచెం కలర్ లైట్ బ్రౌనిష్ కలర్ వస్తే మనం తీసేస్తాం. కరకరలాడుతూ ఆ టైప్ లేదు, కొంచెం ముందుగానే తీసేస్తాం. అంత అక్కర్లేదు. ఓకే ఓకే, ఎందుకంటే మళ్ళీ మనం గ్రాన్యూల్స్ కలిసిన తర్వాత ఎలాగో అది కొంచెం మాయిశ్చర్ సాఫ్ట్ గానే అవుతుంది కాబట్టి ముందుగానే తీసుకుంటే బెటర్. ఓకే ఓకే, సో ఇది అటువైపు మార్చేసుకున్నాం అండి. సో మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకున్నాం. ఓకే, సో కొద్దిగా ఆయిల్. సో దీనికి మెయిన్ ఈ బెండకాయ ముక్కలు ఒకటి వేగితే మనకి మిగతాదంతా పోపు పెట్టుకోవటమే కాబట్టి ఫాస్ట్ గానే అయిపోతుందండి. సో ముందుగా పోపు దినుసులు. ఓకే, సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం, అలాగే వెల్లుల్లి, ఓకే, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు అండి. సో ఇవి కొంచెం మనకు వేగాలండి. ఇవి కొంచెం వెల్లుల్లి వేగితే మనకు ఆ ఫ్లేవర్స్ అనేది బాగా పడతాయి ఆ ముక్కలకు కూడా. ఓకే, సో అయితే మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ ఇవన్నీ వేగేలోగా మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: ముక్కు పోగులు, చెవు పోగులు లాంటివి కుట్టించుకున్నప్పుడు ఆ నొప్పి చాలా రోజుల పాటు ఉంటుంది కదండి. ఆ నొప్పి వెంటనే తగ్గాలి అంటే నూనె తీసుకుని గోరువెచ్చగా వేడి చేసి దాంట్లో కొద్దిగా పసుపు కూడా కలిపి అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే నొప్పి త్వరగా తగ్గిపోతుంది. చిట్కా చూసారు కదండి. ఓకే అండి, సో ఇవి వేగిపోయాయి. సో దీంట్లో మనం ముందుగా నానబెట్టేసుకున్న సోయా, ఓకే,
సో ఇవి ఇక్కడ ఆల్రెడీ ఎలాగో వేగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం సోయా వేయించుకోవాలి. ఎస్ అండి. సో దీంట్లోనే మనం సీజనింగ్ చేసేసుకుందాం. సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు అండి. ఇవి కూడా ఆల్మోస్ట్ అంటే కొంచెం ఆ జిగురంతా పోయి ఇదైంది కదా. ఎస్ అండి. అలాగే మనం తీసుకునేప్పుడు కూడా కొంచెం లేతవి బెండకాయలు చూసి తీసుకుంటే మనకు కొంచెం తొందరగా వేగుతాయి. సో కొంచెం ముదురు ఉంటే మనకు వేగిన తర్వాత కూడా కొంచెం నమిలేప్పుడు కొంచెం నారనారగా ఉంటుంది. అవునవును. అసలు ముదురు బెండకాయలు అయితే మనము తినలేము జనరల్ గా, ఎందుకంటే ఫైనల్ గా నలగదు కూడా యాక్చువల్ గా పులుసులోనే ఎక్కువగా వేస్తూ ఉంటారు. అలా అయిపోతే కొంచెం అదే ఏదో ఉడికించి పులుసులో వేస్తే కొంచెం పక్కన పెట్టేసుకున్నా కొంచెం ఫ్లేవర్ అనేది వస్తుంది, యాడ్ అవుతుంది పులుసు. ఓకే, తీసేసుకోవచ్చు. ఓకే, సో ఈ బెండకాయ ముక్కలతో పాటే కొద్దిగా ధనియాల పొడి, సో కొద్దిగా జీలకర్ర పొడి అండి. బాగుంది, కొంచెం ఎక్కువ సోయా యాడ్ చేసుకుంటాం కూడా. ఎస్, సో రోటీస్కి అయితే చాలా బాగుంది. సో దీన్నే కొంచెం మనం కూరలా చేసుకోవాలనుకుంటే టమాటా ముక్కలు వేసేస్తే మనకు రైస్ లో కూడా కాంబినేషన్ తీసేసుకోవచ్చు. సో యాక్చువల్ అంటే ఇట్లా ఉన్నా కూడా మనకి కొద్దిగా గ్రాన్యూల్స్ ఉన్నాయి కాబట్టి రైస్ లో బాగానే కలుస్తుంది. కొంచెం అంటే ఉప్పు కారం వేసాం కదా, సో అది కొంచెం టేస్ట్ అనేది యాడ్ చేస్తుంది రైస్. కొద్దిగా కొత్తిమీర. సో డిష్ రెడీ అండి. కొద్దిగా కొత్తిమీర పైన. ఓకే, వెరైటీ ఫ్రై రెడీ అండి. చూసారు కదండి, బెండి సోయా ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బెండి సోయా ఫ్రై తయారు చేసే విధానం: ముందుగా బెండకాయ ముక్కలను కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. సోయా గ్రాన్యూల్స్ వేడి నీళ్లలో వేసి తీసి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో సోయా గ్రాన్యూల్స్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన బెండకాయ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మరికాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బెండి సోయా ఫ్రై రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. బాగుంది, సింపుల్ గా చేసుకోవచ్చు. చక్కగా సోయా కూడా అంటే మనకి సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి చపాతీల్లోకి లేదా ఇట్లా రోల్ చేసుకుని తిన్నా బాగుంటుంది. రైస్ లోకి అన్నిట్లోకి కూడా చక్కగా సెట్ అయిపోతుంది. సో టేస్టీ కాంబినేషన్. సో చూసారు కదండి, చక్కగా వెరైటీ అండ్ టేస్టీ కాంబినేషన్. ఇక్కడ బెండకాయ ఇంకా సోయా కాంబినేషన్ మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. చిన్నపిల్లలకి కడుపుబ్బరం, కడుపు నొప్పి లాంటి సమస్యలు ఉన్నట్లయితే నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో కొద్దిగా పుదీనా ఆకులు వేసి బాగా మరిగించి గోరువెచ్చగా అయిన తరువాత పిల్లలకి తాగిస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే కడుపుబ్బరం, కడుపు నొప్పి లాంటి సమస్యలు తగ్గిపోతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం అరటికాయతో వడలు చూడబోతున్నామండి. మరి అరటికాయ వడలు ఎలా తయారు చేసుకుంటారో ఇప్పుడు చూద్దాం. సో రాజుగారు, ఇప్పుడు అరటికాయ వడలు. అవునండి. సో అరటికాయ బేస్ తీసుకుని ఇది వరకు కట్లెట్స్ అవి చూపించారు కదా. అండి. సో ఇక్కడ వడలు కూడా చక్కగా అంటే మనకి అరటికాయ టేస్ట్ తెలుస్తూ ఉంటుందండి. అంటే కొంచెం ఉడికించి వేసుకుంటే మనకు బాగా వస్తుంది. అలాగే ఏంటంటే కొంచెం వడలు అన్నప్పుడు మనకు కొంచెం ఆ శనగపప్పు కూడా కంపల్సరీ ఉండాల్సింది. కొంచెం ఆ బేస్ ఉంటేనే ఆ టేస్ట్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. సో మసాలా వడల టైప్ లో అంటే మొత్తం మసాలాస్ ఎక్కువ యాడ్ చేయట్లేదు,
బట్ కొంచెం సింపుల్ గానే చేసుకున్నాం. అంటే మసాలా మనం ఎక్కువగా యాడ్ చేసామంటే అరటికాయ తాలూకు ఆ ఫ్లేవర్ మనకి అది కొంచెం డామినేట్ చేస్తాయి మసాలాస్. సో సింపుల్ గానే ఈ శనగపప్పు కాంబినేషన్ తో చేసేసుకున్నాం. ఓకే అండి, మరి అరటికాయ వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటికాయ వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయలు 2, నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాం. సో ఇక్కడ ఉడికించిన అరటికాయలని ఇలా మెదిపి పెట్టేసుకోవాలండి. సో వడలు కాబట్టి కొంచెం మనకు ఆ షేప్ చేసుకోవడానికి బాగుంటుంది. సో అలాగే నానబెట్టిన శనగపప్పును మనం కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకుందాం. సో ఇది ఉడికించలేదా? లేదండి, నానబెట్టింది. సో కబాబ్స్ అవి చేసుకుంటే మనం ఉడికించుకుంటాం. సో ఇలా వడలకి మనకు నానబెడితేనే బాగుంటుంది. సో మధ్య మధ్యలో కత్తుతూ ఉంటే మనకు కొంచెం పైన పప్పు అలాగే ఉంటుంది కదా. సో అంటే మొత్తం పేస్ట్ లో అయిపోవాలా, కచ్చాపచ్చగా కచ్చాపచ్చగానే ఉంటే బాగుంటుంది. వడలకి ఎప్పుడైనా కొంచెం కచ్చాపచ్చగానే ఉంటే మనకు. అంటే జనరల్ గా పప్పు కూడా అట్లా వేసేసుకుంటూ ఉంటాం కదా మనం. సో ఆ కచ్చాపచ్చలనే కొంచెం మనకు అక్కడక్కడ కొంచెం ఆ పప్పు అలా మిగిలిపోతుంది. ఓకే, కొంచెం అవ్వాలా రాజు గారు? కొద్దిగా అండి. సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మీ పెదాలు అందంగా ఆకర్షణీయంగా కనపడాలి అంటే పెరుగు, తేనె, నిమ్మరసం ఈ మూడింటిని కలిపి పెదాలకు పట్టించి 1 గంట తరువాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే మీ పెదాలు మంచి స్మూత్ గా తయారవుతాయి. చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? ఓకేనండి, రెడీ అయిపోయింది. సో ఇలా వచ్చేసేయాలి మనకు. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే, సో దీంట్లో మనం ముందుగా మెదిపి పెట్టేసుకున్నాం కదండి అరటికాయ. సో అది సో ఇంకొంచెం బైండింగ్ కొరకు శనగపిండి అండి. కొంచెం క్రంచీగా రావడానికి బియ్యపిండి. ఓకే, సన్నగా తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం అండి. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి మనం. ఓకే, సో పప్పు ఇంకా మనకి అరటికాయ ఉన్నా కూడా మనం కొంచెం శనగపిండి వేసుకోవాల్సిందేనా? వేసుకోవాల్సిందండి. సో ఉడికించిన అరటికాయ వేసుకున్నాం కాబట్టి మనకు సో వాటర్ అవసరం ఉండదు ఇక్కడ. అలాగే పప్పు కూడా మనం నానబెట్టుకున్నాం కదండి. సో ఆ తేమ అనేది దీంట్లో సరిపోతుంది. ఓకే, ఓకే, సో రెడీ. సో వీటిని కొంచెం కొంచెం తీసుకొని కొంచెం నేను చిన్న సైజులో చేస్తున్నాను, అంటే మీడియం సైజులో. ఓకే, సో మనం యాడ్ చేసుకున్న వెజిటబుల్స్ ఫ్లేవర్స్ అవి బాగా తెలియాలంటే కొంచెం కట్లెట్స్ లాంటి వాటిలో అయితేనే మనకి ఎగ్జాక్ట్ టేస్ట్ అనేది తెలుస్తుంది. అంటే మెథడ్ ఆఫ్ కుకింగ్ మనం కొంచెం పాన్ ఫ్రై చేస్తాం కదా, సో అది మెయిన్ రీజన్. కాకపోతే ఇట్లా వడలు ఇవి కొంచెం క్రంచీగా పిల్లలకి ఏంటంటే బాగా నచ్చుతాయి. ఇప్పుడు కట్లెట్స్ లాంటివి అఫ్ కోర్స్ పెద్దవాళ్ళు కొంచెం ఎక్కువ లైక్ చేస్తారేమో గానీ కొంచెం ఇలా డీప్ ఫ్రైస్ కొంచెం పిల్లలకి ఇష్టం, క్రంచీగా కరకరలాడుతూ వస్తాయి కదా. అండ్ క్యారీ చేయడానికి కూడా ఇట్లాంటి స్నాక్స్ అవి మనకి బాగుంటాయి. సో
సో కొంచెం ఇలా చల్లగా ఉన్న సీజన్స్ లో మనం డీప్ ఫ్రై అప్పుడప్పుడు మనం తీసుకోవచ్చు పర్వాలేదు. ఇంకా వడలు ఇలాంటి వాటికి మనకి ఎక్సెప్షన్ లేదు కాబట్టి డీప్ ఫ్రై కంపల్సరీ. సో చేసుకునేటప్పుడు రెగ్యులర్ వడలు కాకుండా ఇట్లా కొంచెం ఏమన్నా మార్చి చేసుకుంటూ ఉంటే వాటిలోనే మనకి డిఫరెంట్ వేరియేషన్స్ తెలుస్తూ ఉంటాయి. సో ఇలా మనకి ఎన్ని కావాల్సి మనం రెడీ చేసేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇది కొంచెం స్లో ఫైర్ లో మనకు అవుతే లోపల వరకు, అంటే పప్పు కూడా ఉంది కదండి. అవును, అది కూడా పచ్చిగానే వేసుకున్నాం కదా. సో కొంచెం బాగా వేగుతాయి. సో ఇవి అయ్యేలోగా కార్వింగ్ చేసి చూపిస్తారా రాజు గారు? ఓకేనండి. సో ఏం చేస్తున్నారు కార్వింగ్ ఈరోజు? ప్లేట్ గార్నిష్ చేస్తున్నాండి. ఓకే, డైమండ్ షేప్ లో కట్ చేస్తున్నాను. ఓకే. ఓకే. సో ఇలా మనకు ఒక బ్రిక్ లా వచ్చేస్తుంది. ఓకే. సో దీనికి అడ్జస్ట్ చేస్తున్నానండి. సో 4 వైపులా సో ఇది బీట్రూట్లో కానీ రాడిష్లో కానీ కూడా చేసుకోవచ్చు. అంటే మనం తీసుకునే ప్లేట్ కలర్ని బట్టి సో వెజిటేబుల్ అనేది చేంజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో వీటిని ఇప్పుడు స్లైసెస్లో కట్ చేస్తున్నాను. సో ఒకసారి ఆ క్యూబ్ అది కట్ చేసేసుకుంటే మనకి అన్ని ఈక్వల్ సైజెస్లో ఈక్వల్ డిజైన్స్తో మనకి ఎక్కువ తక్కువ లేకుండా హ్యాపీగా వచ్చేస్తాయి ఇలా. ఓకే. సో ప్లేట్ ఇస్తారా? ఫ్లవర్ షేప్లో కానీ లేకపోతే ఎడ్జెస్లో ఇలా మనకు నచ్చినట్టుగా పెట్టేసుకోవచ్చు. ఓకే. కొద్దిగా కలర్ రావాలండి, తీసేసుకోవచ్చు. అంటే మామూలు మనం రెగ్యులర్ మసాలా వడలు తీసుకున్నంత కలర్ రాదు, ఎందుకంటే దాంట్లో మెయిన్గా మనకు పప్పు ఒకటే ఉంటుంది. సో ఇక్కడ అరటికాయ కూడా మనకు యాడ్ అయింది కాబట్టి కొంచెం కలర్ అనేది కొంచెం తక్కువగానే వస్తుంది. కొంచెం చేంజ్ అయితే మనం తీసేసుకుందాం. తీసేయచ్చా? ఓకేనండి. ఓకే. అరటికాయ ఉండడం వల్ల మనకు కొంచెం పైన స్మూత్నెస్ వచ్చింది. అవును, టెక్స్చర్ వేరేగా ఉంది యాక్చువల్గా. సో జనరల్గా మసాలా వడ లాంటి వాటిలో ఎక్కువ శనగపప్పు తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ పప్పు కూడా కొంచెం గ్రైండ్ చేసి వేయటం మూలన అది కూడా అందులో కలిసిపోయింది. ఓకే. సో వేడివేడిగా అరటికాయ వడలు రెడీ. అరటికాయ వడలు రెడీ అయిపోయాయండి. మరి టేస్ట్ చూసే ముందు ఎలా తయారు చేసుకోవాలి ఇంకోసారి చూద్దాం. అరటికాయ వడ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో నానబెట్టిన శనగపప్పు వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో మెదిపిన అరటికాయలు, శనగపిండి, బియ్యపిండి, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా వత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, అరటికాయ వడ రెడీ.
ఓకే అండి, మరి అరటికాయ వడలు తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. బాగున్నాయి. పప్పు కూడా వేసుకున్నాం కదా, చక్కగా పైన అంతా కూడా క్రంచీ క్రంచీగా ఉంది. అండ్ లోపల ఆబ్వియస్ గా మనం అరటికాయ కూడా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి ఆ సాఫ్ట్నెస్ తెలుస్తుంది. ఆ పచ్చిమిర్చి ఘాటు బాగుంది, టేస్ట్ బాగా వచ్చింది చక్కగా. అంటే అదే మనం ఏదైనా వెజిటేబుల్ యాడ్ చేసుకుంటే ఆ వేరియేషన్ తెలుస్తుంది. పక్కగా అది అరటికాయ సొరకాయ అనేది తెలియకపోయినా ఆ వడలో ఏదో టేస్ట్ చేంజ్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ కూడా ఇది బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, చక్కగా అరటికాయ వడలు కమ్మకమ్మగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. పాలు, రోజ్ వాటర్ ఈ రెండింటినీ కలిపి ముఖానికి అప్లై చేసుకుని ఆ తర్వాత శనగపిండితో రుద్ది కడిగేసుకున్నట్లయితే స్కిన్ మంచి మృదువుగా తయారవుతుంది. ఓకే అండి, మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలు. ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ ఈ రోజు మనకి ఊరించే వంటలు చేయడానికి. హాయ్ అండి. హాయ్ గీత. మీ పేరేంటి? కవిత. కవిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? పురాణాపూల్ హోల్ సిటీ. పురాణాపూల్. ఓకే. హాయ్ అండి. హాయ్ గీత గారు. మీ పేరేంటి? నా పేరు అశ్విని. పురాణాపూల్ నుంచి వచ్చాను. సేమ్. సో మీ ఇద్దరికి పరిచయం ఉంది అయితే? ఫ్రెండ్స్, రిలేషన్ అండి. రిలేషన్. మా వదిన తను. ఓహో, వదిన మరదళ్ళ. ఓకే, సో మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి. సో నేను చక్కగా ఈ రోజు మీకు మెయిన్ ఇంగ్రీడియంట్ చూపించేస్తాను. సో నేను ఏదైతే ఐటమ్ ఇస్తానో దాంతో మీరు చక్కగా వంటలు చేసేయాలి. ఓకే. ఇది ఇట్లా చూస్తుంటే ఏమన్నా అనిపిస్తుందా? లేదు, ఏమనిపించట్లేదా? చూసే వాళ్ళకి బీరకాయ ఆనపకాయ లాగా అనిపిస్తుంది. బీరకాయ ఆనపకాయ అలా అనిపిస్తుందా? ఎస్, అలాంటిదే. సో చక్కగా సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. వాటర్ వెజిటేబుల్, కమ్మకమ్మగా చేసుకోవచ్చు, కారం కారంగా చేసుకోవచ్చు వంటలు, స్నాక్స్ చేసుకోవచ్చు, స్వీట్ ఐటమ్ కూడా స్వీట్ చేయొచ్చు, హల్వాలు ఇలాంటివి. కాబట్టి మీ ఇద్దరు సొరకాయతో చక్కగా ఏదైనా మంచి టేస్టీ వంటని ఈ రోజు ఆలోచించేసి చేయాలన్నమాట. ఓకే. ఓకేనా? సో నేను టైమర్ ఆన్ చేస్తాను. ఎవరు ఫస్ట్ రెసిపీ పేరు చెప్తే అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే. ఓకే, సో రెడీ. మీరు కూడా చక్కగా ఆలోచించండి. సొరకాయ అయితే ఏదైనా మంచి టేస్టీగా వెరైటీగా ఏం చేయొచ్చు అనేది. సొరకాయ తింటారు కదా బాగానే? తింటాం. ఓకే, అదే ఎందుకంటే అందరికీ పెద్దగా ఇష్టం ఉండదు కదా, కాబట్టి తక్కువ చేస్తూ ఉంటారు కదా అని. ఏమైనా వస్తున్నాయి ఐడియాలు? వస్తున్నాయా? తొందరగా చెప్పండి ఎవరో ఒకళ్ళు. మరి సొరకాయ నువ్వుల కారం. సొరకాయ నువ్వుల కారం. అయ్యో, 27 seconds. సో సొరకాయ నువ్వుల కారం చేస్తారా? ఓకే. ఓకే అండి, మరి సొరకాయ నువ్వుల కారం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ నువ్వుల కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 6, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, షాజీరా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. ఓకే. ఆయిల్ వేడెక్కాక సాజీరా. ఓకే. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందాం. సో నువ్వులు ఎలా డైరెక్ట్ గా వాడుకోవటమేనా లేకపోతే పౌడర్ ఏమన్నా? పౌడర్ కొంచెం వేయించుకొని పౌడర్ చేసుకోవాలి నువ్వులు. అందులో పచ్చిమిరకాయలు మనకు సరిపడా పచ్చిమిరకాయలు తీసుకొని కారం పేస్ట్ చేసుకోవాలి. అవి 2 కలిపి. ఓ, నువ్వులు పచ్చిమిరపకాయలు కలిపేసి అయితే పేస్ట్ చేయాలి. ఓకే. సో ఇది ఎలా మనకు కొంచెం ముద్దకూర టైప్ లో వస్తుందా, కొద్దిగా గ్రేవీ లాగా వస్తుందా? ముద్దకూర లెక్క. ఓకే. గ్రేవీ కావాలనుకుంటే కూడా చేసుకోవచ్చు, కానీ ముద్దకూర అయితే బాగుంటది. చపాతీ లాంటి వాటిల్లోకి కాంబినేషన్ బాగుంటుంది. ఓకే. సో జనరల్ గా సొరకాయ అనగానే ఎక్కువ అంటే కమ్మటి కూరలే వండుకుంటూ ఉంటారు కదా, సో అలా కాకుండా ఇలా కొంచెం మసాలా టైప్ లో కూడా ట్రై చేయొచ్చు అన్నమాట. నైస్ నైస్.
అలా కాకుండా నువ్వులు ఒంటికి కూడా మంచిది. నువ్వులు ఒంటికి కూడా మంచిది. కరివేపాకు. సో ఈ రెసిపీ ఇలా మీరే ట్రై చేశారంటే ఎక్కడైనా చూసి నేర్చుకున్నారా? మా మమ్మీ చేస్తుండే ఫస్ట్. మా మమ్మీ దగ్గర చూసి అలా వచ్చిందా ఈ వంట? ఓకే ఓకే. ఇప్పుడు సొరకాయ వేస్తాను. సో కొంచెం ఈ సొరకాయ ముక్కలు మగ్గితే మనము పేస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు కదా. వేయచ్చు. నైస్ నైస్. సో మీ ఇద్దరు కొంచెం దగ్గరలోనే ఉంటారా? దగ్గరనే ఉంటాను. దగ్గరనే ఉంటారు. ఓకే. దాని మీద పెట్టేసి. ఓకే. సో ఏం చేస్తుంటారండి మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? తను బిజినెస్ చేస్తాడు. అక్కడే. ఓకే. పేరు? మా హస్బెండ్ రవి అండి. పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు. సో పేర్లు ఏంటి మీ పిల్లల పేర్లు? బాబు పేరు అఖిల్, ఫస్ట్ క్లాస్ తను. పాప రితిక. సో ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి మీకు సరిపోతుందేమో కదా టైం? ఫ్రీ టైం దొరుకుతుందా? దొరుకుతుంది. వాళ్ళు మార్నింగ్ వెళ్ళిపోతారు కదా, ఈవినింగ్ వస్తారు 4 o'clock. అప్పటి వరకు ఖాళీ. ఏం చేస్తుంటారు మరి ఆ మధ్యలో, ఆ గ్యాప్ లో? నేను పీకో ఫాల్ చేస్తుంటాను, బ్యూటిషియన్ నేర్చుకున్నాను. ఓ. సాల్ట్ ఏమన్నా వేసుకుందామా? ఇంకొంచెం ఫాస్ట్ గా ఇదవుతుందేమో. వేసుకున్నాను. అంటే మీరు ఆ పేస్ట్ ఆల్రెడీ వేసారా? పేస్ట్ లో వేయలేను, డైరెక్ట్ ఇప్పుడు ఇక్కడ వేసుకోవటం. ఇప్పుడు ఓకే. సరిపడా కాదు, కొంచెం వేసుకుందాం. మళ్ళీ తర్వాత వేస్తారా? తర్వాత చూసుకోండి మరి. చూద్దామా? ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నువ్వులు పచ్చిమిరకాయల పేస్ట్ వేద్దాం. ఓకే. కొంచెం నీళ్ళు ఏమైనా వేయాలా దీంట్లో? నీళ్ళు వేయాలి. ఇప్పుడే కాదు, కొంచెం ఇప్పుడే కదా. ఇది మంచి కలుపుకొని కలపండి. అంటే అది ముద్దగా ఉంది కదా, కలవదేమోనని నీళ్ళు వేద్దామన్నా. మనం పచ్చిమిరకాయలు ఫ్రై చేసుకోవాలి కదా, ఇందులో కూడా ఫ్రై అయిపోతాయి. కొంచెం ఆయిల్ లో వేగితే బాగుంటుందనా? ఓకే ఓకే. ఇప్పుడు కొన్ని వాటర్ పోసి పెట్టేది. చాలు. లిడ్ పెట్టేది. మీకు చక్కగా చార్మినార్ ఇవన్నీ దగ్గర కదా? దగ్గర. బాగా షాపింగ్ చేస్తుంటారా? అంతే ఉండదా? అంటే అలా అనుకుంటూ ఉంటారు కదా, పక్కన ఉంటే ఏముంది రోజు వెళ్ళొచ్చని, కానీ అలా వెళ్ళము. వెళ్ళరు. నిజమే. సాల్ట్ ఇందాక వేసింది సరిపోతుందా? కొంచెం వేసుకుందాం. వేసుకుందామా? ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్. ఓకే. కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. ఓకే. స్టవ్ దీంట్లో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము గార్నిష్ కి. ఓకే. ఓకే, రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా. తప్పకుండా చెప్తాను. ఓకే అండి, మరి సొరకాయ నువ్వుల కారం రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ నువ్వుల కారం తయారు చేసే విధానం: ముందుగా నువ్వులు వేయించి పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి షాజీరా, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, కరివేపాకు, సొరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ నువ్వుల కారం రెడీ.
టేస్టీ వెరైటీస్ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. కాఫీలు ఎక్కువగా తాగడం వలన కిడ్నీలో స్టోన్స్ వచ్చే ప్రమాదం ఉందట. సో వీలైనంత వరకు కాఫీ తాగడం తగ్గిస్తే మంచిది. సొరకాయ నువ్వుల కారం తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో కవిత గారు రెడీయా? ఎస్ మ్యామ్. మీరేం చేస్తారు? సొరకాయ ఆలూ కర్రీ. సొరకాయ ఆలూ కర్రీ. ఎస్ మ్యామ్. ఏంటి కాంబినేషన్ వెరైటీగా ఉంది. సొరకాయతో ఆలు కూడా బాగుంటుందా? అంటే చాలా మంది సొరకాయ నువ్వులు ఇదంతా కామన్ కదా, సో వెరైటీగా ఆలూ కర్రీ. ఆలు వెరైటీ చాలా వెరైటీగా ఉంది నిజంగానే. ఇది మటన్ ఫ్లేవర్ లాగా. మటన్ ఓకే ఓకే అండి. మరి సొరకాయ ఆలు కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ ఆలు కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, మసాలా దినుసులు కొద్దిగా, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సొరకాయ ఆలు కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. సో కవిత గారు మొదలు పెడదామా? ఎస్ మ్యామ్. కొద్దిగా అంత ఆయిల్. ఓకే. సో కొంచెం ఆయిల్ వేడెక్కాక దాల్చిన చెక్క, ఇది సో హోల్ గరం మసాలా, హోల్ గరం మసాలా కొంచెం క్రష్ చేసేసి క్రష్ చేసారా? వేసేద్దాం. ఉల్లిపాయలు వేసుకుందాము. ఓకే. సో దీనికి ముందే ఏమైనా బంగాళదుంపలు ఉడికించి పెట్టుకోవడం అలా ఏమైనా చేయాలా? ఏం లేదు, సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు, ఉడికిపోతుంది దాంతో పాటు. ఓ సో పచ్చిగానే? పచ్చిగానే. సొరకాయ ముక్కలు ఎలాగో మనం పచ్చి వేసుకుంటాం, పచ్చి బంగాళదుంప కూడా వేసుకుంటాము. సో పచ్చి. అది దీనికి సేమ్ టైమింగ్ పడుతుంది. సో అయిపోతుంది. అలా ఎలా పడుతుంది? బంగాళదుంపకు ఎక్కువ టైం పడుతుంది కదా. ఇది సన్నగా తరిమేసాను కదా. కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇద్దరు కొంచెం మసాలా టైప్ లోనే చేస్తున్నారు అనమాట అయితే. సో ఇది కొంచెం వేగింది కదా, ఇప్పుడు ఫస్ట్ ఆలు పీస్. ఓకే. ఎట్లా ఇవి ఉడకడానికి కావాలి కదా. అయిపోతుంది. కొద్దిసేపు దీన్ని సాల్ట్ ఏం వేసుకోరా దీంట్లో? ఇవి ఆనంక ఇది వేసాక అప్పుడు వేసుకుందామా? ఓకే సరే, వెయిట్ చేద్దాం మరి. సో చూద్దామా? చూద్దాము. సో ఇది కొద్దిగా వేగింది. సో ఇప్పుడు సొరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. ఓకే. కానీ కాంబినేషన్ బాగుందండి. అంటే ఇది మీరే కనుక్కున్నారా ఇలాగా? అంటే అప్పుడప్పుడు ఇంట్లో చేస్తూ ఉంటారు మా ఆడపడుచు, మా అత్తయ్య వాళ్ళు. మీరు చేస్తే ఈవిడికి నచ్చిందా? అంటే పిల్లలు మామూలుగా సొరకాయ తినరు కదా. అవును. సో ఇందులో ఆలు అని చెప్పేస్తే సొరకాయ కూర కాదు ఇది ఆలు కూర అని చెప్పి పిల్లలకు పెట్టేస్తారనమాట. సో మరి ముక్కెందుకు ఒకటి మెత్తగా ఉంది ఒకటి గట్టిగా ఉందంటే అప్పుడు ఇది ఎక్కువ ఉడికిందని చెప్తారా? అలా పిల్లల్ని ఇలా చేసేసి తెలియదు అంటారు. పచ్చిమిర్చి వేసుకుందాము. ఆల్రెడీ నేను పేస్ట్ చేశాను. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసేసి పేస్ట్ చేసిన పచ్చిమిర్చి. సో కారం ఇదేనా మనకి? ఎండు కారం కూడా వేసుకోవచ్చు. ఎండు కారం కూడా అదేలేండి, ఆల్రెడీ స్పైసీగా తింటా ఉన్నారు కదా. కానీ ఈరోజు చూద్దాం. సరిపడేంత ఉప్పు వేసుకుందాము. సాల్ట్ వేసారు. కొద్దిగా మగ్గనిద్దాం దీన్ని. సో మూత పెట్టేసుకొని. సో మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? తను ఇక్కడేనండి, ఆర్ఎస్ బ్రదర్స్ కోటిలో సేల్స్ మ్యాన్. పేరు శంకర్. పిల్లలు ఉన్నారా? ఒక బాబు అశ్వంత్, PP3. చాలా నాటీ బాయ్. చాలా నాటీ బాయ్. ఓకే స్కూల్ పిల్లలు కూడా. ఏం పేరు అన్నారు? అశ్వంత్. ఓహో. ఏమైనా యాడ్ చేస్తారా? మూత పెట్టేద్దాము. కొద్దిగా టమాటో గ్రేవీ ఇది పేస్ట్ చేసింది వేసేద్దాం.
ఇప్పుడు కొంచెం కలర్ మారింది కూర. ఉడికిపోయినట్టుంది కదా బంగాళదుంప ముక్క కూడా బాగానే. కొద్దిగా ఉడికిపోయింది, ఇంకా కొద్దిగా అయితే ఇది కొంచెం ఉడకనిస్తాను దీంట్లో. నేను యాడ్ చేస్తున్నారా? కొద్దిగా వెండి కారం వేస్తాను, కొద్దిగా అంటే వెండి కారం వేయండి, వేసేయండి. చాలా స్పైసీ వంట అనమాట. అంతే, అప్పుడప్పుడు ఇలాగా ఇలా కూడా ఉండాలి అప్పుడప్పుడు. వాటర్ ఏమైనా యాడ్ చేస్తారా తర్వాత? లేదు, ఇది గ్రేవీ వేసేసాను కదా, సరిపోతుందా? అదే వచ్చేస్తుంది. అంటే కొద్దిగా వేసేసేయండి. చాలా చాలు. అలాగే కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసేసుకున్నాను. ఎండు కొబ్బరి కూడా. ఎండు కొబ్బరి పొడి. సో అయితే ఇది మీ అత్తగారి స్పెషలా? ఆడపడుచు స్పెషల్. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఆనంకాయ అంటే అసలు తెలీదా? ఇక్కడికి వచ్చాకే. ఓకే, వెయిట్ చేద్దాం, చూద్దామా? చూసాము. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా లాస్ట్గా మటన్ ఫ్లేవర్ కోసం ధనియా పౌడర్. తింటారా? అన్ని తింటా. ధనియాల పొడి అంటే మళ్ళీ చూసే వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతారు, మటన్ అనేసరికి ఇది మటన్ కాదు కదా అని, అందుకని అనమాట. లాస్ట్ మటన్ తినే వాళ్ళు తిన్నారు కదా ఎవరైతే, వాళ్ళ గురించి అనమాట ఇది. కొద్దిగా ధనియా పౌడర్ అండ్ గరం మసాలా. ఓకే, ధనియాల పొడి వస్తే ఎందుకు మటన్ ఫ్లేవర్ వస్తుంది నాకు తెలియాలి. గరం మసాలా వేస్తున్నాం. గరం మసాలా. చికెన్ వచ్చగా మటన్ ఎందుకంటారు? మీకు మటన్ ఇష్టమా? రెండు. నేను మాత్రం బాగా మటనే, అందుకే ఇందాక మటన్ అన్నారు. అప్పటి నుంచి మీరు ఈ కూరలో దాన్ని చూసుకుంటున్నారు అనమాట. మటన్ మటన్. ఐ గాట్ ఇట్. సో రెడీ? ఓకే మ్యామ్, అయిపోయింది. ఇంకా లాస్ట్గా కొత్తిమీర వేసేసి కట్ చేసి. ఫైనల్గా ఇంకొంచెం కొత్తిమీర. ఎస్ మ్యామ్. సో రెడీ. సో ఆనంకాయ ఆలూ కర్రీ రెడీ. నైస్. మొత్తానికి సొరకాయతో చక్కగా 2 వంటలు రెడీ అయిపోయాయి. మరి సొరకాయ ఆలూ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ ఆలూ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత టొమాటో పేస్ట్, కారం, ఎండు కొబ్బరి పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ ఆలూ కర్రీ రెడీ. ఓకే అండి, మరి 2 వంటలు కూడా రెడీగా ఉన్నాయి సొరకాయతో. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో సొరకాయ నువ్వుల కారం, ఓకే, ఇంకొకటేమో సొరకాయ ఆలూ కర్రీ. నువ్వుల కారం చూసేద్దాం. ఓకే, ఇప్పుడు సొరకాయ ఆలు కర్రీ. ఇద్దరు కూడా కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్ లో చేశారు కదా. సో 2 కూడా చాలా బాగున్నాయండి. ఇలా నువ్వుల కారం కొంచెం అంటే రెగ్యులర్గా మనం అప్పుడు చేస్తూ ఉంటాం కదా. సో ఈ సొరకాయ కాంబినేషన్లో చాలా బాగా వస్తుంది. అంటే సొరకాయ పెద్దగా మనకి ఫ్లేవర్ అంటే ఏదో ఉండదు కాబట్టి చాలా బాగుంది. సో అలాగే ఇక్కడ ఆలు కాంబినేషన్లో కొంచెం మసాలా వేశారు. మసాలా లేకుండా ప్లెయిన్గా చేసుకుని చాలా బాగా వస్తుంది మనకి. మసాలా దినుసులు కొంచెం ఇచ్చేసేసారు కదా, ఆయిల్లో అది లేకుండా చేసుకుంటే కొంచెం బాగా వస్తుంది. అంటే కొంచెం దినుసులు కూడా కొంచెం ఎక్కువయ్యాయి.
అంటే మామూలుగా ఇలాంటి డిష్లు మనం హ్యాపీగా చేసుకోవచ్చు. ఇది రైస్ కానీ లేదా చపాతీకి రెండిట్లో కూడా 2 డిష్లు రెండిట్లోకి బాగా కాంబినేషన్ బాగుంటాయి. సో 2 బాగున్నాయి. బట్ రెండిట్లోకి కొంచెం నువ్వుల కారంలో ఉప్పు కొంచెం ఎక్కువ వేసేసారు. ఓకే, టేస్ట్ వరకు బాగుంది. కొంచెం ఉప్పు కొంచెం ఐడియా బాగుంది. కొంచెం ఉప్పు ఒకటి కొంచెం బ్యాలెన్స్ చేస్తే బాగుండేది. సో ఈరోజు సొరకాయ ఆలు కర్రీ. ఓకే, సో కవిత గారు విన్నారు. కంగ్రాచులేషన్. ఇలా వచ్చేసాయి. సో కవిత గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ శారీకి థ్యాంక్ యూ. అండ్ ఈటీవీకి కూడా కృతజ్ఞతలు. ఓకే అండి, వెల్కమ్. ఈ అవకాశం ఇచ్చినందుకు. తప్పకుండా వెల్కమ్. సో మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే అండి, మరి చూసారు కదా సొరకాయ వాళ్ళు ఊరించే వంటల్ని వెరైటీ కాంబినేషన్స్ 2 కూడా మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే ఊరించే వంటలు పార్టిసిపేట్ చేయడానికి మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా మీకోసం MTR మసాలా వారి చిట్కా. బజ్జీలు బోండాలు వేసేటప్పుడు ఆ పిండిలో బాగా మరిగించిన నూనె వేసి కలిపినట్లయితే అవి బాగా పొంగుతాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇవాళ 4 టేస్టీ వెరైటీస్ చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు పిండి వంటల్లో చూసిన బేండి సోయా ఫ్రై, బెండకాయలు, సోయా గ్రాన్యూల్స్, అల్లం వెల్లుల్లి. యాక్చువల్లీ ఇవి డీప్ ఫ్రై చేయకుండా ఉంటే చాలా సూపర్ రెసిపీ అని చెప్పచ్చు. ఇలాంటి రెసిపీస్ సోయాకి బెండకాయకి మనం బాయిల్ చేసుకొని కూడా చేసుకోవచ్చండి. డెఫినెట్గా మీరు గమనిస్తే ప్రతి ఒక్క రెసిపీ కూడా, ఇప్పుడు నెక్స్ట్ మీరు చూడబోయే అరటికాయ వడలు కూడా ఏదైనా మనం ఇంకొక మెథడ్లో చేసుకునే విధంగా కూడా మనం ఆలోచించి చేసుకోవచ్చు. అంటే డీప్ ఫ్రై కాకుండా ప్యాన్ ఫ్రై లాగా. సో అలా చేసుకుంటే బెండి సోయా ఫ్రై బాగుందండి. అలాగే మీరు ఈ అరటికాయ వడలు స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన అరటికాయ వడలు, అరటికాయ మంచిదే, శనగపప్పు మంచిదే, శనగపిండి, బియ్యపు పిండి, ఇంకా అందులో వాడే అన్నీ కూడా చాలా మంచిది. బట్ మనకు ఒకటి నెగటివ్. వాట్ ఈస్ దాట్? డీప్ ఫ్రై. సో మనం ఫ్రీక్వెంట్గా కాకుండా ఎప్పుడైనా ఒకసారి తినడానికి ఓకే. ఊరించే వంటలో మాత్రం మీరు మంచి రెసిపీస్ చూశారు. అదేంటంటే సొరకాయ నువ్వుల కారం, సొరకాయ ఆలు కర్రీ. సొరకాయ నువ్వుల కారంలో సొరకాయ నువ్వులు మెయిన్గా. నువ్వులు రోజు గనక 5 నుంచి 10 గ్రాములు తీసుకున్నాం అనుకోండి, మన బాడీకి కావాల్సిన కాల్షియం అనేది మనకు వచ్చేస్తుంది. ఈ రెసిపీ ఖచ్చితంగా ఎలా నువ్వులు మనం రోజు డైట్లో వాడుకోవచ్చు అనడానికి ఒక ఉదాహరణ. బాగుందండి. విడిగా మనకు గుర్తుంటుంది, ఒక్కోసారి గుర్తుండకపోవచ్చు. బట్ ఇలా రెసిపీలోనే ఉంటే ష్యూర్ వే. తర్వాత సొరకాయ బంగాళదుంపలు, అంటే సొరకాయ ఆలు కర్రీ కూడా బాగుందండి. సొరకాయలు కానీ బంగాళదుంపలు కానీ. ఇప్పుడు బంగాళదుంపల్లో 100 గ్రాముల్లో 70 క్యాలరీలు ఉన్నప్పుడు 100 గ్రాముల సొరకాయలో 15 క్యాలరీలే ఉంటాయి. సో బంగాళదుంపలు అంటే నాకు చాలా ఇష్టం, పిల్లలు తింటారు కదండి. ఎలాగా అంటే ఖచ్చితంగా ఈ బంగాళదుంపలతో పాటు మనం వాడే ఈ కాంబినేషన్ సొరకాయ, అసలు సొరకాయ తినడం చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. ఎలా చేయాలి? ఈ బంగాళదుంపలతోటి యాడ్ చేస్తూ వచ్చామనుకోండి, దిల్ అండర్స్టాండ్. ఇలా సింపుల్ కర్రీస్ కూడా ట్రై చేయాలి మనం, కాంప్లికేటెడ్గా లేకుండా. సో ఖచ్చితంగా ఈ రెసిపీ కూడా చాలా బాగుందండి. సో సొరకాయ నువ్వుల కారం, సొరకాయ ఆలు కర్రీ చాలా చాలా బాగుంది. అరటికాయ వడలు, తర్వాత బేండి సోయా ఫ్రై, ఇవి 2 కూడా డీప్ ఫ్రై కాబట్టి ఖచ్చితంగా డైలీ డైట్కి అయితే మనకు యూజ్ లేదు. క్యాలరీ పరంగా చూసుకున్నా, పోషక విలువల పరంగా చూసుకున్నా ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే మంచిది. పూరించావని సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా అండి? అయితే మీకు తెలిసిన ఒక టేస్టీ వెరైటీని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజుగారు, ఈ రోజు 2 వంటలు బాగున్నాయి. అరటికైతే వడలు చాలా టేస్టీగా ఉన్నాయి. మధ్యలో చక్కగా సాఫ్ట్ గా, పైనంతా క్రంచీగా. సో టేస్టీ వెరైటీస్ రాజుగారు. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ హార్లిక్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.